ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచును. ఈ వాక్యము మనకు ఒక అందమైనటువంటి వాగ్దానాన్ని ఇస్తుంది. ప్రతి ఉదయం దేవుని కృప మన జీవితానికి కొత్త శక్తిని, బలమును ఇస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన కృపతో నిండిన హృదయం నిజమైనటువంటి ఆనందం, స్థిరమైన సంతోషాన్ని పొందుతుంది. పరిస్థితులు మారిన దేవుని కృప మన ఆనందానికి మూలంగా ఉంటుంది. ప్రతి ఉదయం నా కృపతో నిన్ను తృప్తిపరుస్తాను, నీ జీవితం ఆనందంతో నిండిపోతుంది అని ప్రభువు చెబుతున్నాడు. ఈ దేవుని బిడ్డలారా, ప్రతి దినము కూడా ఆయన కృపతో మనలను తృప్తిపరుస్తాడు. తృప్తిపరుస్తున్న దేవునికి విధేయత మనం చూపించాలి. కృప విస్తరిస్తుంది కాబట్టి మన జీవితాల్లో పాపాన్ని వెంబడించడం కానీ, పాపంలో జీవించడం కానీ, పాపంలో మనం ఉండడం కానీ చేయకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలను సరిచేసుకుని ఆయన కృప మన పట్ల విస్తరించే విధంగా, ఆయన కృపను మనం పొందుకునే విధంగా, ఆయన కృప ద్వారా మనలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకునేలాగన ఆయన కృపకు మనం లోబడాలి. ఎప్పుడైతే ఆయన కృపను మనం పొందుకుంటామో మన జీవితంలో తృప్తికరమైనటువంటి జీవితం ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఆ తృప్తిని మనం పొందుకుని దేవుని ఆశీర్వాదం పొందుకున్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో ఫలించును గాక. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడును సర్వాధికారి, సర్వోన్నతుడు, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచారు, మరొక శ్రేష్టమైనటువంటి దినమునిచ్చారు. వేకువని లేచి మమ్మల్ని ఆరాధించే ధన్యత ఇచ్చారు. ప్రభా, వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నీ కృపతో మమ్మల్ని తృప్తిపరుస్తాను ఉదయమున అని చెప్పారు. ఈ ఉదయమున మీ కృపతో మమ్మలను తృప్తిపరచమని ప్రార్థన, విజ్ఞాపన చేస్తున్నాం. మా కుటుంబాలను, మమ్మలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. తృప్తి లేనటువంటి జీవితాలను మరి జ్ఞాపకం చేసుకుని తృప్తికరంగా ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభు పేరట ప్రార్థన, విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ఏదైనా మమ్మలను, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాను. అయ్యా, ఎవరైతే వివాహ దినాలు, పుట్టినరోజులు జరుపుకున్నారో వారి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన, విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ప్రభా, అనారోగ్యంగా ఉన్నవారిని, ఆర్థిక సమస్యలతో ఉన్నవారిని, శరీర బలహీనతలో ఉన్నవారిని, నేను దేవుని యొక్క సహాయం కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తాను. ఏదైనా పని పాటల్లోనూ, మా యొక్క పనుల్లోనూ, పిల్లల యొక్క స్కూల్స్కి వెళ్ళే విధానాల్లోనూ అన్నింటిలో కూడా మీరే సహాయం చేసి మీ కృపతో మమ్మల్ని నింపమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి.